ఒక గరుడ పురాణం గురించి మాట్లాడుకుంటే అమ్మ 96 నిక్షిప్తమైన సంపుటాలు రాసున్న దాంట్లో శిక్షలు ఎలా వేయాలో ఉన్నాయంటే ఎన్ని శిక్షలు ఉన్నాయి. ఒక స్త్రీపై అఘాయిత్యం జరిగింది అనుకుందాం, ఒకడు దొంగతనం చేశాడు అనుకుందాం, స్నేహితుడు మోసం చేశాడు అనుకుందాం. ఇవన్నీ నేను విషయం చెప్పాను కదా. ఇప్పుడు శిక్షలు ఎలా ఉంటాయని చెప్పుదాం. స్నేహితుడిని మోసం చేసిన వాడిని అమ్మ కాళ్ళకి కట్టి లాక్కొని వెళ్ళేవాళ్ళు. వెళ్ళి గరుడ పురాణం రాసున్నాయి. ఇవి జరిగినాయి. మళ్ళీ ఇవి మన దగ్గర పురాణాలు కాదు, ఇవి జరిగినాయే రాశారు, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న పురాణాలు వేరు. ఒకప్పుడు పురాణాల్లో శిక్షల గురించి చెప్తున్నాం మేము. శిక్షలు ఎలా ఉండేటి, ఇప్పుడు ఏంటంటే వేరు విషయాలు. ఇప్పుడు దొంగతనం చేసిన వాడిని ఏం చేసేవాళ్ళంటే అమ్మ, వాళ్ళు చేతులతో దొంగతనం చేసిండు, కళ్ళతో చూశాడు కాబట్టి ఆ 2 కళ్ళని ఈ 2 చేతులను అమ్మ పని చేసేలా చేయాలి. ఈ చేతులు ఇలా పని చేసేలా ఉండకపోయేటి. ఈ అణువు ఇక్కడున్న బొక్కలన్నీ ఇరిచేసేవాళ్ళు. మళ్ళీ ఆ స్పర్శ వచ్చేదాకా పెట్టేవాళ్ళు. స్పర్శ రాగానే మళ్ళీ ఇరిచేవాళ్ళు. అంటే ఈ చేతులతోని ఈ కళ్ళతోని అంతటి అలా ఎన్ని రోజులు అలా వాళ్ళు శిక్షని క్షమాభిక్ష తీసుకునే వరకు ఉంటదమ్మా. ఒకవేళ ఆ క్షణమే క్షమాభిక్ష తీసుకోవడానికి రాదు కదా. దెబ్బ పడనిది, నొప్పి కలిగేది క్షమాభిక్ష నాలుగతో ఎలా వస్తుంది తల్లి? వాళ్ళని చూడగానే ఒక వ్యక్తి, ఇప్పుడు మనమే ఉన్నాం, తప్పు చేసాం, 10 మంది వచ్చి నేను గట్టిగా పట్టేసుకుంటే తప్పును ఒప్పుకుంటావు కదా. అంతేగాని క్షమాభిక్ష పెట్టేసాను మహాప్రభు అన్నావు కదా. నీకు క్షమాభిక్ష పెట్టాలి అని అంటే నువ్వు చేసిన ఇంటి వాడు నిన్ను క్షమించాలి, అంటే వాడు పడ్డ ఆ బాధ నువ్వు అనుభవించాలి. ఆడపిల్ల ఉంది, ఇప్పుడు ఆడపిల్ల అత్యాచారాలు చేశారు, ఆడపిల్ల కాలం చేసేసింది, క్షమించండి బాబు అన్నాడు అనుకుందాం. క్షమాభిక్ష పెట్టేస్తే ఆడపిల్ల తిరిగి వస్తుందా? ఆ తల్లిదండ్రుల బాధని నీవు తీర్చగలవా? అలాంటి వారికి శిక్షలు ఎలాంటి అంటే అమ్మ 10 శిక్షలు మీకు చెప్తాం మేము. ఆడపిల్ల గురించి చెప్తాము. 10 శిక్షల్లో 1 శిక్ష కండ్ల గురించి చేతుల గురించి చెప్పిన దాంట్లో అమ్మ పాములతో కరిపించే శిక్ష. నీ యొక్క సొంతంగా వారి ఇంట్లోనే నువ్వు దొంగతనం చేయడం, ఆ మజ్రాలో వైడులలో వాళ్ళతోని పాములతోని శిక్షించడం, పాములు కాటేయడాలు. రెండవది, నీ సొంత భార్యని నువ్వు అవమానమో లేకపోతే అనుమానమో ఏదో చేసి ఇబ్బంది పెట్టావు, వాంటెడ్ గా తాగొచ్చి కొట్టడం లేకపోతే ఇంకేదో చేస్తావు కదమ్మా. అలాంటి వారికి 2-3 పాములతో నమ్మకంగా దగ్గరుంచి వాళ్ళు కాటేపించేవాళ్ళు. అది ఎలా కాటేపించేవాళ్ళు? మళ్ళీ వాళ్ళకి విరుగుడిచ్చేవాళ్ళు. కాటేపించేవాళ్ళు, మళ్ళీ విరుగుడిచ్చేవాళ్ళు. అంటే ఒళ్ళంతా విషం వచ్చి సచ్చేదాకా తీసుకుపోయి వాడిని మళ్ళీ బతికించాలి. అంటే నీ ముందు ఉన్న ఒక అమ్మాయికురాల్ని సచ్చేదాకా తీసుకెళ్తున్నావు కదరా, కొట్టి మద్యం మత్తులో కొడతావు, సిగరెట్ దాకా వచ్చి పెడతావు, లేకపోతే ఇంకేదో కొడతావు, ఏదో ఇబ్బంది పెడుతున్నావు కదా. నీకోసం రోజు సచ్చి బతుకుతుంది కదా, ఆవిడ కోసం 4 సార్లు సచ్చి బతుకు అని చెప్పి వానికి తెలిసేలా చేస్తారు. గరుడ పురాణంలో అఘోర పురాణంలో ఉండే శిక్షలు ఏంటంటమ్మా, నీకు లైవ్ గా దానికి కనెక్ట్ అయ్యే శిక్షలు అన్నమాట. నువ్వు ఈ రోజు ఒక అమ్మాయిని ఏడిపించేస్తే నిన్ను తీసుకెళ్ళి ఏనుగులతో తొక్కిరాలు. అమ్మాయి ఏ విధమైన బాధ అనుభవించిందో ఆ బాధని నీ శరీరం మీద చూపించడమే గరుడ పురాణం యొక్క ముఖ్యమైన అంతరార్థం. అర్థమైందా తల్లి? దొంగతనం చేసిన చేతులతోనంటే చేతులు ఇరిచి పెడితే కదా ఈ చేతులకు నెక్స్ట్ టైం ధైర్యం రావు. కళ్ళల్లో వాళ్ళు ఏం చేసేవారు, ఆ యొక్క సలాకులు తీసుకొచ్చి వేడి తీసేసి పొడవడం చేయడం చేస్తే వాళ్ళకి ఎంత నొప్పి అయ్యేది అంటే కళ్ళల్లో కుచ్చకపోయేవాళ్ళు. మళ్ళీ కళ్ళు కుచ్చేస్తే చూడడు కదా, ఈ చుట్టుపక్కల కుచ్చేసి ఇక్కడ పెట్టేస్తే ఆ నొప్పి కళ్ళు తెరవాలన్నా ఒళ్ళు గగురు పుట్టేది. ఆ నొప్పి ఎన్నో రోజులకు తగ్గితే తర్వాత తెరవాలంటే భయం అవుతుంది కదా. అమ్మో ఇక్కడ పెట్టిరని గుర్తుకొస్తాయి. వాతలు ఎలా ఉంటాయంటమ్మో, ముంగడున్న గీతలు కనబడాలి. అలా జరిగేటి గరుడ పురాణం. భార్యపై చేసిన ఒక వివరణ, స్నేహితుడిని మోసం చేసింది ఒక వివరణ. తర్వాత ఎవరైతే నమ్మి నీకు భోజనం పెట్టి ఆ భోజనం విషయంలో నమ్మిన వాడిని విషం పెట్టి చంపడం. కొంతమంది తక్కువ అంచనా వేసి తింటే తిను అని తక్కువ అంచనా వేసేసి దానివల్ల వాళ్ళు బాధపడిన వాళ్ళు ఉంటారు కదమ్మా. అలాంటి వాళ్ళకి వీళ్ళు పెట్టేది కూడా భోజనం క్రిమి భోజనాలు పెట్టేవాళ్ళు. క్రిమి భోజనం అని అంటే చెడిపోయిన భోజనం తినమని పెట్టేవాళ్ళు. ఇప్పుడు చెడిపోయిన భోజనం తినలేవు కదా ఈ నాలుకతో, అది తినడమే శిక్ష. ఆ రోజు నువ్వు ఒక మనిషిని ఎంత బాధ పెట్టిండొచ్చు ఆ భోజనం పెట్టేటప్పుడు అన్నది ఒక శిక్ష. ఇంకొకటి, ఒక అన్నాదమ్ముల విషయంలో మోసం జరిగినప్పుడు ఆ వేడి నూనెలో ఆ ముంచి తీసేవాళ్ళు, కాళ్ళు కానీ చేతులు కానీ, అంటే బాధ తెలిసేలా చేసేవాళ్ళు. ఇలా శిక్షలు దగ్గరగా ఉన్నప్పుడమ్మా అవతలి వ్యక్తి నలుగురు చూస్తూ చేసేవాడు. ఇవన్నీ భయం అయ్యేది. స్త్రీ పైన ఎవరైతే అత్యాచారం చేసి చంపుతారో లేకపోతే ఏదైనా చేస్తారమ్మా, ఈ 10 శిక్షలు వాళ్ళ మీద పడేటి. 1 రక్తాన్ని తాగిపించేవాళ్ళు, 2 మాంసాహారం తినిపించేవాళ్ళు, 3 ఆ మంచానికి కట్టేసేసి ఈ పురుషుడి అంగం ఏ శరీరత ఇబ్బంది పెట్టిండో వాళ్ళందరూ ఆ పురుషుడి అంగం పైన బలమైన కర్రతో కొట్టేవాళ్ళు. కొడుతూ ఉన్నప్పుడు ఆయన అరిచే ఆ అరుపు
అక్కడ ఆ స్త్రీకి కూడా వాడు అదే ఇబ్బంది పెట్టిండొచ్చు కదా, ఆ అమ్మాయి కూడా అరిచిండొచ్చు కదా. అప్పుడు అవును. ఒకళ్ళ వెనక కొంచెం టార్చర్ లాగా ఆ నొప్పి ఈ నొప్పి గుర్తు చేస్తే మిగతా ఆ 10 మంది ఆ అమ్మాయి చేతుల మీద కాళ్ళతో పట్టుకోవడమో ఒత్తడమో చేసి ఇలా బలం చేసి పెట్టారు కదా. గొంతు కూడా నిలిపేశాడు కదా, నడుములో కూడా పట్టుకున్నాడు, కాళ్ళలో కూడా పట్టుకున్నాడు, ఇవన్నీ నొప్పులు కదా. అలా వీడికి నొప్పులు తెలవడానికమ్మా ఈ చేతులలో పెద్ద పెద్దగా ఉన్న సూదులు పెట్టి అట్లా చుట్టుపక్కల 5 మంది 6 మంది ఉండి అక్కడ అంగం మీద కొడుతూ ఉంటే వీళ్ళంతా ఆ సూదులతో కూర్చేవాళ్ళు ఈ మిగతా శరీరం మీద. ఆ అమ్మాయి ఎక్కడ నొప్పి ఎట్లెట్లా అరిచిందో, తప్పించుకోవడానికి తప్పించిందో, ఇక్కడ వీడు అలా తప్పించేవాడు. అలా వాడిని కొట్టి 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 వాడు ఆ దాహం అంటే తీసుకొచ్చి రక్తం తాగిపించేవాళ్ళు. ఆకలి అనగానే మాంసం తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు వాడు వాటిని తినలేక తాగలేక పచ్చి మాంసం జంతువులు సచ్చి 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 ఎందుకు బతికాము చావు అని నలుగురికి చూపించేలా చేసేవాళ్ళమ్మా ఆ శిక్షలు ఊరూరా చాటింపేసేవాళ్ళు. దానివల్ల ఒళ్ళు కగ్గురు పుట్టేది వేరే వాడికి కూడా. అమ్మో, ఒక స్త్రీ విషయంలో తప్పు చేస్తే ఇంత కఠినమైన శిక్షలు ఉన్నాయా మన దగ్గర అని చాటింపు ఈ రోజుల్లో లేదు. ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు పురాణాలు చదివాం, ఈ రోజుల్లో లేదు. ఆ గరుడ పురాణం అనేది మనిషి చనిపోయినాక చదవకూడదమ్మా. ఇప్పుడు ఎక్కడ మనిషి అవును, చాలా మంది ఏంటంటే గరుడ పురాణం అనేది మనిషి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా చదవాలి. అది అబద్ధం. అది వాస్తవం కాదు. మేము ఎవరో డిబేట్కి వచ్చినా నేను దాన్ని రుజువు చేస్తా. గరుడ పురాణం అనేది విష్ణుదేవుడు గరుడ అంటే ఆ వాహనానికి చెప్పిన ఒక శాస్త్రీయ ఒక నిక్షిప్తం. అంటే మన ఆస్తేమ్మా మనిషి ఏ విధంగా ఉండాలి అనేది రాసింది. మనిషి చచ్చినాక ఏం చదువుతావు మనం గరుడ పురాణం ఆడ? వాడు వింటాడా లేకపోతే వాడు వస్తాడా? పుణ్యం కొద్ది పురుషార్థం అని అంటారు. నువ్వు న్యాయమే చేయలేని వాడు కాలం చేస్తే వాడి దగ్గర ఉండి న్యాయం గురించి బుక్ చదివితే ఏ యముడు వస్తాడు, ఏ శివుడు వస్తాడు చూడడానికి? శిక్షలు వేయడానికి పరమాత్ముడు ఉన్నాడు. ఇక్కడ పురాణాలు ఏం చెప్తాయంటే అమ్మా, మనిషి ఉన్నప్పుడు శిక్షలే, చచ్చినప్పుడు శిక్షలే. ఇది పురాణాలలో ఉన్న విలువ. గరుడ పురాణం, అఘోర పురాణం. ఈ గరుడ పురాణం విలువ ఏంటంటే అమ్మా, మనిషి ఏ విధంగా బతకాలి. అఘోర పురాణం ఏంటంటమ్మా, బతికి ఉన్నప్పుడు నీకు ఇక్కడ శిక్షలు వేస్తే నీవు చచ్చిన తర్వాత నీ ఆత్మకి శిక్ష వేసేవాడు యముడు. అదే శిక్షలు అక్కడ యముడు కూడా వేస్తాడు మళ్ళీ. అంటే నీ ఆత్మ కూడా మళ్ళీ పుట్టాలి అంటే భయపడుతుందమ్మా. ఇది ధర్మమైన అఘోర పురాణం. ఇప్పుడు అది లేదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్నది గరుడ పురాణం. ఇవి చదవగలిగినప్పుడే మనకు విలువలు, భయాలు, సాంప్రదాయాలు, సంస్కృతి అంటే అమ్మా నాన్నల విషయాలు కూడా చాలా డీప్గా తెలవాలి. మదర్ ఫాదర్ బాగా కష్టపడుతున్నారు, ఫుడ్ పెడుతున్నారు, తింటున్నారు, కానీ వాళ్ళు ఏం కష్టపడుతున్నారు పిల్లలకి ఎలా తెలుస్తుంది చెప్పమ్మా? అది తెలియనంత వరకు ఇలాంటి అరాచకాలను చూస్తూనే ఉండాలి. ఆ గరుడ పురాణాల గురించి ఖాళీ చదువుతూనే ఉండాలి, కానీ పాటించడం రాదు. పాటించడం రావాలి అని అంటే మొదట అందరం కదలాలి కదమ్మా.